కథ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి సార్ను కలిసినప్పుడు నాకు మంచి ప్రోత్సహించి ఒక నమ్మకం, నా టాలెంట్ను గుర్తించి ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టినటువంటి నా గొప్ప వ్యక్తి మా ప్రొడ్యూసర్ గారు జి హరికుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ మీకు. అదేవిధంగా ఈ సినిమాలో ఈ మిస్టర్ 420, ఈ శాండీ క్రియేషన్స్ బ్యానర్లో మిస్టర్ 420 ఈ సినిమాకు హీరోగా వరుణ్ సందేశ్ గారిని ఎన్నుకోవడం అయింది. వరుణ్ సందేశ్ గారిని ఎన్నుకున్నప్పుడు ఆయన కూడా బాగా, నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళినప్పుడు కూడా బాగా స్టోరీ విన్న తర్వాత బాగా కాన్సన్ట్రేషన్ ఎంకరేజ్తో ఆయన కూడా బాగా చేయాలి, మంచి సబ్జెక్టు బాగుంది నా కెరియర్లో. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసింది లవ్ కాన్సెప్ట్ చేశాడు, అలాగే ఫ్యామిలీలకు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ డిఫరెంట్ జానర్ స్టోరీతో ఈ మిస్టర్ 420 అనే టైటిల్ పెట్టి ఈ సబ్జెక్టు తయారు చేసుకోవడం అయింది. ఈ సబ్జెక్టు విన్న తర్వాత బాగా వచ్చాడు. ప్రతి టైంకి కూడా అతను కూడా మాకు బాగా ఎంకరేజ్ చేసి మంచి జోష్తో ఇంట్రెస్ట్ పెట్టి సినిమాకు బాగా సహకరించి మాకెంతో చేసి పెట్టాడు సార్. అండ్ ప్రియాంక భరద్వాజ్ ఈజ్ అ ప్రెటియస్ గర్ల్, పంజాబీ ఫిలిమ్స్లో చేసింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్ పోస్టర్లో కూడా చూడచ్చు. వరుణ్ సందేశ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు కొత్త లుక్తో ఈ సినిమాలో ఉన్నాడు. కొత్త లుక్ నాకు కూడా కొంచెం పోటీ వస్తున్నాడు జుట్టులో. సో వీళ్ళ సినిమా థియేటర్లో ఈ జుట్టులకు తేడా ఏంటి అనేది మీరు సినిమాలో చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. శాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై మీద మిస్టర్ 420 అన్న ఒక ఫిలిం ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాం. అది సో ఈ సినిమాలో ఒక్కటి ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ అనేది చెప్పుకోవడం ఏం లేదండి. ఈచ్ టు ఈచ్ ప్రతిదీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ మన 24 క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయో అందరూ నాకు సహకరించి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఈ మూవీని అనేది జరపడం అనేది జరిగింది. ఇప్పుడు అంతా హ్యాపీ చేసుకొని డబ్బింగ్కు ఆ మూమెంట్లో ఉన్నామండి. ఇప్పుడు రవికుమార్ గారికి ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి, మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. I really want to thank director, the producer, actor who everybody helped me in this movie because I really have the language problem, so I didn't know कि मैं कैसे करूँगी, and so thanks to everyone, to the whole team of the Mr. 420, and it's really my heartily thanks to everyone who are here, and I really want everyone to support me for this. Thank you. This is Mr. 420, Shanvi Creations, Harikumar Reddy garu and Director Harikumar. నిన్న వచ్చారు నా దగ్గరికి, ఇట్లా లోగో లాంచ్ ఉందండి మీరు తప్పకుండా రావాలి అంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే అబద్ధం చెప్పకుండా వరుణ్ నాకు ఫ్యామిలీ మెంబర్. వరుణ్ వాళ్ళ ఫాదర్ నాకు చాలా క్లోజ్. వాడు హీరో అని చెప్పాడని చెప్పి, మీరెవరో నాకు తెలియదు, ఆయన కూడా నేను కలవలేదు, వాడి సినిమా అని చెప్పి నేను యాక్చువల్గా వచ్చాను రావటం. ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారితో మాట్లాడాను, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను, అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు కనుక్కున్నాను. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ బ్రదర్ ఈయన ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ ఆయన దగ్గరికి వచ్చి ఇండస్ట్రీలో ఫస్ట్ ఇండస్ట్రీలో ఏంటంటే అండి, అట్లీస్ట్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో, ఇప్పుడున్న జనరేషన్ ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు. ప్యాషన్తో కొంతమంది వస్తున్నారు, డబ్బుండి కొంతమంది వస్తున్నారు. వాళ్ళని మనం నిలుపుకోవట్లా. మనకి ప్రొడ్యూసర్ కావాలి ఇండస్ట్రీకి, కొత్త ప్రొడ్యూసర్లు కావాలి, వాళ్ళు తెచ్చే డబ్బు కావాలి ఇండస్ట్రీకి, వాళ్ళు నిలబెట్టుకోవడం చేత కావాలి ముందు మనకి. వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఈ స్టేజ్ మేబీ ఇట్స్ నాట్ ఫర్ దిస్, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు సే దిస్. ఎందుకంటే ఈయన ఒక మాట అన్నారు నాతో బయట, ఆ మాటకి నేను యూనో స్పందన నాది. అంటే డబ్బు ఉండొచ్చు, you must have made film in 3 crores or you must be spending 4 crores on the film. He'll release the film. We do not know whether he'll record the film. ఎందుకంటే వరుణ్ సందేశ్కి అతని గ్రాఫ్లో లేదు కదా, ఇది ఓపెన్ మన కొత్త విషయం కాదు కదా బిజినెస్ పరంగా. కానీ పెట్టారు, కథ మీద నమ్మారు, డైరెక్టర్ నమ్మారు, పెట్టారు, సినిమా రిలీజ్ చేస్తారు. వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేయాలో ఇండస్ట్రీ అంత ఎంకరేజ్ చేయాలి.
ఇట్లాంటి లోగో ఫంక్షన్కి పిలిచినప్పుడు రావటం, మనకు వచ్చే 10 నిమిషాలకి వాళ్ళు వచ్చే ఎంకరేజ్మెంటే. దే విల్ ఫీల్ దేర్ సంబడి ఇన్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బీ విత్ దెమ్, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అలాగే కాదు, ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, ఇన్ని సినిమాలు తీసినా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇట్స్ హ్యాపెనింగ్ విత్ మీ ఆల్సో. అందరితో అవుతుండొచ్చు, బట్ ఏంటంటే ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ గ్రో అవ్వాలి, ఇండస్ట్రీ బెటర్గా ఉండాలి అనుకుంటే ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. సమ్వేర్ డౌన్ ద లైన్ అది జరగట్లేదు. ఎనీవేస్, ఇది ఐ జస్ట్ వాంట్ టు షేర్, అండ్ ఇట్ ఈస్ నాట్ టు హర్ట్ ఎనీబడి ఆర్ బట్ దిస్ ఇస్ వాట్ ఇట్లా ఉంటూ ఈ ట్రెండ్ అనేది ప్రొడ్యూసర్ కాపాడుకునే ట్రెండ్ ఉంటే మంచిదని నా ఫీలింగ్. ఎంతమంది ఉంటారు. హరికుమార్ రెడ్డి గారు ఇప్పటివరకు కష్టపడ్డారు, సినిమా తీశారు, మీరు షూటింగ్ ఫినిష్ చేశారు, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నారు. అది కూడా 100% మీరు డెఫినెట్గా మీ ఇద్దరు కలిసి ఫినిష్ చేయగలరు. అండ్ 100% దీన్ని బాగా పబ్లిసిటీ చేసుకుని నిలబెట్టుకోవాల్సి కూడా మనమే, ప్రొడ్యూసర్ నిలబెట్టుకోవాలి. సో దానికి కూడా ప్రాపర్ ప్లానింగ్ ఇప్పుడు ప్లాన్గా చేశారు, అది కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేస్తే బెటర్గా ఉంటుంది. కరెక్ట్ టైమ్ ఆఫ్ రిలీజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ అప్పుడప్పుడు నేను ఇంకా నేర్చుకుంటున్నా అని చెప్పి. ఇన్ని సినిమాలు తీసినా కొన్ని మిస్టేక్స్ నేనే చేస్తుంటాను, విచ్ ఐ మేడ్ లాస్ట్ టైం. నా లాస్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ టైం తప్పు చేశాను, అనేది దెబ్బతలింది. డోంట్ డూ దట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కొత్త ఫస్ట్ టైం హీరోయిన్ ప్రియాంక గారికి అండ్ మావాడికి వరుణ్ సందేశ్కి and all the team members, each and every of them, I wish them all the very best. Thanks అండి మీ అందరికి కూడా. నేను ఎక్కువ జనరల్గా మాట్లాడగలను, బట్ లిటిల్ ఎమోషనల్ అబౌట్. I felt bad, no? Thank you very much.